ఆర్టీసీ కార్మికుల పొట్టకుట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి. ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణను నిలిపేయాలంటూ విజయవాడలో వైఎస్ఆర్ టీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ నారాయణకు వినతి పత్రం అందజేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ వైఎస్ జగన్ సర్కార్తోనే సాధ్యమైందన్న ఆయన ప్రైవేటీకరణ ద్వారా టీడీపీ అనుచరులకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులను తగ్గించేయటం, మరో పక్క నుంచి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయటం, 500 కోట్ల రూపాయలు 900 కోట్ల రూపాయలు కూడా లక్షల కోట్ల ఆదాయం కలిగినటువంటిది, బడ్జెట్ కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్టర్ ఆల్ 500 కోట్లు పెట్టలేదట, 900 కోట్లు పెట్టలేదట. అందుకని తీసుకెళ్ళి ప్రైవేటు వాళ్ళకి ఇస్తామనేటువంటి చెప్పేటువంటి దుర్మార్గమైనటువంటి విధానాల్ని ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తుంది. ఇది సరైనటువంటి కాదన్నాం. మీరు ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లేటువంటి దాన్ని ఆపాలని, ఆపకపోతే కానీ ఉద్యమం ఉధృతం చేస్తామని కూడా చెప్తున్నాం. పేదవాడి యొక్క జీవన చక్రం ఆర్టీసీ బస్సు, దీనిని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయడానికి వీలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.